అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక దొంగతనం జరిగింది. అది 4,26,000 రూపాయలు దొంగతనం పోయిందని చెప్పి సంబంధితమైనటువంటి అధికారులు మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు కూడా నమోదు చేసుకున్నాము. ఆ కేసు నమోదు చేసుకున్న తర్వాత ఆ కేసు దర్యాప్తును ఒక పార్టీని స్పెషల్ టీంను ఫామ్ చేశాము. ఆ టీంలో ముఖ్యంగా మన పులివెందుల టౌన్ చెందినటువంటి సిఐ జీవన్ గంగానాథ్, నారాయణ ఎస్ఐ గారు అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హజ్వలి గారు వాళ్ళ బృందం చేత, క్రైమ్ పార్టీ చేత కేసు దర్యాప్తు చేసి ఛేదించడం జరిగింది. ఈరోజు ఆ కేసులో సంబంధించబడినటువంటి పొన్నవోలు సురేష్ కుమార్ అనే వ్యక్తి, అతనితో పాటు అతని ఫ్రెండ్ అయినటువంటి అలెగ్జాండర్ ఇద్దరు కలిసి నేరం చేశారని రుజువైంది. అందులో భాగంగా పొన్నవోలు సురేష్ కుమార్ను అరెస్ట్ చేసి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసులో సంబంధించిన డబ్బు. మిగతా ఇంకొక ముద్దాయి అలెగ్జాండర్ పరారీలో ఉన్నారు కాబట్టి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు ఛేదించినటువంటి మా సిఐ గారికి, ఎస్ఐలకు అందరికీ, మా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్ గారు ఐపీఎస్ అభినందించారు. ఇద్దరే ముద్దాయిలు, ఇద్దరే చేశారు. నెంబర్ 1 ఏమో సురేష్ కుమార్, నెంబర్ 2 అలెగ్జాండర్. 2 మెంబర్. మోటివ్ చేయడానికి అంటూ ఏం లేదు. కొద్దిగా డబ్బు కావాలి, ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలి. ఈ ముద్దాయిని యొక్క విచారణలో తేలింది ఏంటంటే ఇతను సంబంధించినటువంటి అలెగ్జాండర్ ఇద్దరు జల్సాలకు తిరుగుతూ అంటారు. నెంబర్ 2 వచ్చి కొద్దిగా ఆన్లైన్ సంబంధించిన గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆన్లైన్ గేమ్స్ ఆడడానికే మనీ కావాలి కాబట్టి దీంట్లో చేయాలి. సురేష్ కుమార్ ప్రీవియస్ ఈ వైన్ షాపుల్లో బాటిల్స్ అవి సరఫరా చేయడానికి ముందు చేస్తున్నారు కాబట్టి ఇతనికి ఈజీగా యాక్సెస్ ఉంది. ఎక్కడ మనీ పెడతారు, ఎక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఎక్కడ అంతా అని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.